హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ రెసిపీ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఎక్కువ యూజ్ అవుతుందండి. అలాగే మసాలా ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని. చాలా వరకు వినే ఉంటారు వీరమాచినేని డైట్ ప్లాన్ అనేది. ఆ డైట్లో చెప్పిన విధంగా ప్రిపేర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేశానో చూద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకొని 1కి 2 సార్లు సముద్రపు ఉప్పు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు అయితే సముద్రపు ఉప్పే తీసుకోవాలండి, ప్యాకెట్ ఉప్పు యూజ్ చేయకండి. హాఫ్ స్పూన్ పసుపు, చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎంత కావాలనిపిస్తే దానికి తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకోవాలి, ప్యాకెట్ది యూజ్ చేయకండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చికెన్ని చేసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైని టేస్ట్ చూడొచ్చు. ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ చికెన్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి. హాఫ్ రేపు చేస్తాను, అది గోంగూర చికెన్ చేస్తాను. ఆ రెసిపీని రేపు పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా మ్యారినేషన్ అంతా అయిపోయాక ఒక 2 hours తర్వాత చికెన్ తీసి బయట పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం లేదండి, డైట్లో ఉన్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకండి. ఆయిల్లోకి పట్ట, లవంగా, జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు చేస్తున్న డైట్లో రోజుకి ఒక ఆనియన్, ఒక టమాటోని యూజ్ చేయాలండి. అందుకే నేను ఒక ఆనియన్లో హాఫ్ ఆనియన్ని యూజ్ చేస్తున్నాను. ఆనియన్ బాగా వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలు కొద్దిగా, పచ్చిమిర్చి ఒకటి యూస్ చేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలనిపిస్తే ఇంకొక 2-3 కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను చికెన్ కొద్దిగానే యూస్ చేస్తున్నాను కాబట్టి ముందుగానే చిల్లీ పౌడర్ వేసాం కదా, అందుకే నేను చిల్లీ ఒకటే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్లో నుంచి హాఫ్ చికెన్ మాత్రమే తీసుకుంటున్నాను. తీసి బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హాఫ్ కేజీ చికెన్లో సగమే వేసానండి, చూడండి సగం అలాగే పెట్టాను. రేపటికి గోంగూర చికెన్ చేస్తాను, అది కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యాన్ పైన లిడ్ పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. నేను ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి, మోస్ట్లీ 2 to 3 స్పూన్స్ యూజ్ చేశాను. మ్యారినేషన్ చేసేటప్పుడు 2 స్పూన్స్, ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ వేసాను అంతే. సో మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోండి. చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే వేసుకొని లిడ్ పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి అంత తొందరగా మాడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఒక 3 to 4 minutes తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూడండి, చూసారా చికెన్ కుక్ అయిపోయినట్లు కనిపిస్తుంది కదా. ఒకసారి చెక్ చేసి చూడండి చికెన్ కుక్ అయిందో లేదో, ఒక ముక్క తిని చూస్తే తెలుస్తుంది. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకో 2 to 3 minutes ఇలాగే కుక్ చేసుకోండి. నాకైతే చికెన్ ముక్కలు ఉడికినట్లు అనిపించాయి. ఇందులో లాస్ట్లో కొద్దిగా క్యాప్సికమ్ వేసుకొని ఒక 1 minute అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్గా చికెన్లో పొడి వేసుకుంటున్నానండి. నేను డైట్లో ఉన్నాను కాబట్టి నువ్వులు, అవిసె గింజల్ని కలిపి పొడి చేసుకున్నాను. ఆ పొడిని ఈ చికెన్ ఫ్రైలోకి వేసుకుంటున్నాను. ఫైనల్గా టచ్అప్ ఇచ్చుకోవడానికి. చికెన్ అంతా మనకు కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఈ పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టి యూస్ చేస్తున్నాను.
నువ్వులు అవిసె గింజల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. చికెన్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అంతేనండి, చూసారు కదా సింపుల్గా చికెన్ ఫ్రై డైట్లో ఉన్న వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి చూసేయండి. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.